ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎల్సిఎం హెచ్సిఎఫ్ చూస్తున్నాం. అయితే ఇందులో పార్ట్ 1. యాక్చువల్గా ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేవి ఏంటి, ఓకేనా? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, మన తెలుగులో కనిష్ట సామాన్య గుణిజం. మల్టిపుల్ అంటే గుణిజం కదా, సో అలా దీని తెలుగులో కాసాగు అంటారు. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీనికి ఇంకో నేమ్ వచ్చేసి గ్రేటెస్ట్ కామన్ డివిజర్, అంటే జీసీడీ అని కూడా ఇస్తుంటారు సందులో. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, రెండు ఒకటే. ఓకే, తెలుగులో గరిష్ట సామాన్య భాజకం గాసాబా అంటారు. యాక్చువల్గా ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఎల్సిఎం అనేది ఉంది, హెచ్సిఎం అనేది ఎందుకు లేదు, హెచ్సిఎం అనేది ఎందుకు లేదు, హెచ్సిఎఫ్ అనేది ఉంది, ఎల్సిఎఫ్ అనేది ఎందుకు ఉండదు, ఆ సమస్య మనకి ఎందుకు రావో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ చూడండి, కింద మనం ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా, 1 2 4 5 10. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఈ 1 టేబుల్ 2 టేబుల్ 4 టేబుల్ 5 టేబుల్ 10 టేబుల్ అనుకోండి. ఇందులో వచ్చే నెంబర్స్ చూడండి. ఫస్ట్ అంటే కామన్గా వచ్చేవి 20 అనేది ఈ అన్ని టేబుల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 40 చూడండి, అన్ని టేబుల్ వస్తుంది. 60 80 నేను రాసిన అన్ని చూడండి, మీకు ఈ అన్ని టేబుల్ వస్తుంటాయి. అవి 120 160 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకే, మీకు అర్థం. అసలు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎల్సిఎఫ్ అనేది ఎందుకు ఉండదో, హెచ్సిఎం అనేది ఎందుకు ఉండదు అనే దానికోసం. ఓకే, ఇలా అప్ ఇన్ఫినిటీ ఉంటాయి. సో కింద కూడా చూడండి 1 3 5 6 10. దీనికి కూడా ఎలాగైనా రాద్దాం. 30 అనేది ఈ అన్ని టేబుల్లో ఉంటుంది. 1 3 దీని అన్ని టేబుల్లో. ఓకే, ఈ అన్ని టేబుల్లో ఉంటుంది. నెక్స్ట్ 60 90 120 150 180 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇలా అనమాట. ఇప్పుడు ఇవేంటి, ఇవన్నీ 1 2 4 5 10 అనేవి యాక్చువల్గా ఇట్లా ఏమంటారంటే ఫ్యాక్టర్స్ అంటారు, అంటే డివిజర్స్ అంటారు అనమాట. వీటి మనం ఫ్యాక్టర్స్ ఆర్ డివిజర్స్ అంటారు. ఓకే, డివిజర్స్. ఎందుకంటే ఇవి వీటిని డివైడ్ చేయగలరు. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 20 ఉందనుకోండి, 20 మనం ఎలా రాయొచ్చు, 2 × 10 కింద రాయొచ్చు. 2 10 అనేవి రెండు ఫ్యాక్టర్సే. చూడండి, 2 10 రెండు ఫ్యాక్టర్స్ అయినాయి కదా. దీన్నే మనం ఇంకోలా కూడా రాయొచ్చు. 1 × 20 కింద రాయండి. ఇక్కడ 1 20 కూడా ఇక్కడ వస్తుంది. సో రెండు ఫ్యాక్టర్సే. ఇది చూడండి, మీకు బాగా అర్థం. ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 10 రెండు ఫ్యాక్టర్సే కదా, సో దాన్ని ఫ్యాక్టర్స్ అంటారు. 20 అనేది మల్టిపుల్, సో 20 అనేది మల్టిపుల్లోకి వచ్చింది. సో ఇట్లా ఏమంటారు, ఇప్పుడు మల్టిపుల్స్ అంటారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇవి ఫ్యాక్టర్స్, ఇవి మల్టిపుల్స్. ఇది పెద్ద నెంబర్ ఉంది కదా, దీన్ని మల్టిప్లై చేయగలం. ఏవో ఈ రెండు ఫ్యాక్టర్స్ దేని ఇచ్చేసుకుంటే ఈ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా ఇలా. ఇంకో ఎగ్జాంపుల్ కావాలని చూడండి, 5 × 6 ఎంత 30. సో 5 6 అనేది ఫ్యాక్టర్, 30 అనేది మల్టిపుల్. ఓకే, ఇప్పుడు చూడండి ఎల్సిఎఫ్ అంటే ఏంటి, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎల్సిఎఫ్ అంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులో చిన్నది ఏది, 1 కామన్ ఫ్యాక్టర్. దీంట్లో కామన్ ఏమైనా ఉన్నాయి కదా. సో 1 అనేది మన బేసిక్ ఏమవుతుందంటే సమ్స్, ఇలాంటి సమ్స్ ఇచ్చారనుకోండి, మన డైరెక్ట్ ఆన్సర్ 1 అని తెలిసిపోతుంది. కాబట్టి ఎల్సిఎఫ్ అనేది ఇవ్వరు అనమాట. అర్థమైంది కదా. సో ఇది సింపుల్, చూడగానే ఆన్సర్ పెట్టవచ్చు. కాబట్టి ఇలాంటి సమ్స్ ఇవ్వరు, అసలు ఇలాంటి సమ్సే ఉండవు మనకి. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. రెండిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఇవే కదా కామన్ ఫ్యాక్టర్. రెండు కామన్ ఉన్నాయి కాబట్టి ఇవి హైయెస్ట్ అన్నారు కాబట్టి. ఓకే, మీడియం అని అడగలేదు, అసలు మీడియం అనే కాన్సెప్ట్ ఉండదు. హైయెస్ట్ అడిగారు కాబట్టి ఇది, లీస్ట్ అడిగారు కాబట్టి ఇది. మధ్యలో అయితే ఇంకా చాలా ఉంటాయి. హెచ్సిఎఫ్ మీకు అర్థమైంది కదా, హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ మనకు ఉంటుంది. ఓకే, 10 ఇంకా అలా పెరుగుతూ వెళ్తాయి సమ్ ఇచ్చిన దాన్ని బట్టి. సో ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుంది మన క్వశ్చన్స్లో. నెక్స్ట్ ఏంటి, మల్టిపుల్స్. ఇందులో చూడండి ఎల్సిఎం అన్నది చూడండి. ఫస్ట్ మీరు ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ రెండింటిలో లీస్ట్ కామన్ మల్టిపుల్ రెండు ఒకేలా ఉండేవి చూడండి. ఇందులో ఇది ఉంది, ఇందులో ఇది ఉంది. 60 అనేది ఉంది కదా. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ మనం ఫైండ్ అవుట్ చేయగలం. అలాగే హెచ్సిఎం చూడండి,
హైయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి, ఇందులో ఇన్ఫినిటీ కామన్ ఉండదు, అంటే ఇన్ఫినిటీ ఎక్కడ ఉంటుంది అది మనకు తెలియదు. సో మనం చేయలేము. సో అందుకని ఇది ఇవ్వరు. మీకు అర్థమైంది కదా. అందుకే మనకి ఎల్సిఎం అనే కాన్సెప్ట్ ఒకటి, హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ మీద సంసిస్తుంటారు. ఓకేనా. ఈ బేసిక్స్ నుంచి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది అర్థమైతే ఆటోమేటిక్గా సమ్ చూడగానే మీకు ఆన్సర్ చేయగలరు. ఓకే, ఇదన్నమాట బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. 60 and 72 అని మన 2 నెంబర్స్ ఇచ్చాం అనమాట. ఓకే, యాక్చువల్గా ఇది మనం తెలిసిన దాని నుంచి ఫార్ములాస్ ఎలా రాబట్టాలి అనేది కాన్సెప్ట్, దాని నుంచి చెప్తున్నాను అనమాట. దానికోసం చెప్తున్నాను. ఓకే, షార్ట్ కట్స్ అంటారు కదా, షార్ట్ కట్స్ అంటే ఫార్ములాస్ కొంచెం మాడిఫై చేస్తే అదే షార్ట్ కట్. ఓకే, దాని గురించి చూద్దాం. ఇప్పుడు 60 ఉంది కదా, 60ని ఎలా రాయొచ్చు? ఫస్ట్ 2 × 30, మళ్ళీ దీన్ని 2 × 2 × 15, దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు? 2 × 2 × 15 ఎలా రాయొచ్చు మనం? 3 × 5. ఓకే, ఇది ఓవరాల్గా ఏమవుతుంది? ఇది అంటే ఇది ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేస్తాం చూడండి. 2s ఎన్ని ఉన్నాయి? 2 కాబట్టి 2². 3, 5 ఒక్కొక్కటి ఉంది కాబట్టి 3 × 5 అని రాసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి 72 ఉంది మీకు. 72ని కూడా అలాగే ఫ్యాక్టరైజేషన్ చేయండి. అంటే దీన్ని ఇలా చేయడానికి ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఓకే, 2 × 36. నెక్స్ట్ ఓకే, 2 × 36. నెక్స్ట్ ఏమవుతుంది? 2 × 2 × 18. నెక్స్ట్ 2 × 2 × ఈ 18 రాయొచ్చు, 2 × 9 కింద రాయొచ్చు. నెక్స్ట్ దీన్ని 2 × 2 × 2 3 కామన్ కాబట్టి మళ్ళీ 9ని 3 × 3. ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది 2³ × 3² వస్తుందని. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇది ఎలా ఉంచండి. యాక్చువల్ మనం ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 60 and 72, దీనికి ఎల్సిఎం అడిగితే ఎలా చేస్తాం? జనరల్ ఎల్సిఎం అయితే ఎలా చేస్తాం? దీనికి ఏంటి? డైరెక్ట్గా 12 5 12 6 సరిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? జనరల్ మెథడ్ చెప్తున్నాను. ఓకే, 5 6 30, 30 × 12 360. సో ఎల్సిఎం వచ్చింది. ఓకే, ఇలాగే మన జనరల్ మెథడ్ మళ్ళీ హెచ్సిఎఫ్ ఎలా చేస్తాం? దాని కూడా నేను ఎల్సిఎం లానే చేస్తాను చూడండి. రెండింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇది ఎల్సిఎం చేసాం, ఇక్కడ హెచ్సిఎఫ్ చేస్తున్నాం. ఓకే, ఈ రెండే మనకి క్వశ్చన్స్ ఉంటాయి. సో అది ఎందుకనేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో అదనమాట. ఇప్పుడు చూడండి హెచ్సిఎఫ్, ఇక్కడ ఉన్న 2 నెంబర్లు అనేవి, అంటే నేను ఇది కూడా ఎలా చేశాను కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న 2 నెంబర్లు ఆ టేబుల్లోనే ఒక టేబుల్లోనే కట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి 12లోనే 5 6, మిగిలిన 5 6 అనేవి ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతే అవ్వవు కదా. సో మనకి హెచ్సిఎఫ్ అనేది ఇది. మీకు అర్థమైందా? ఎల్సిఎంలో ఏం చేసామంటే ఈ 3 మల్టిప్లై చేసాం కాబట్టి మనకి హెచ్సిఎఫ్లో ఇది ఒకటే ఉంది కాబట్టి మిగిలిన క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఒకటే చేసాం. సో హెచ్సిఎఫ్ అనేది 12 అవుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఇలా చేసాం కదా, మనకి ఇది ఏంటి తెలిసినవి. ఇప్పుడు మనకి ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసాం కదా, ఫ్యాక్టరైజేషన్లో ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? యాక్చువల్ ఎల్సిఎం అంటే ఏం లేదు, మీకు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫ్యాక్టర్స్ ఇది మీరు చూడాలి. ఇప్పుడు ఈ రెండింటిలో ఉన్న నెంబర్స్ అన్నీ కామన్గా రాయండి. 2 3 5 రెండింటిలో ఉన్న నెంబర్స్ మొత్తం నెంబర్స్ ఇవే కదా ఉన్నాయి. 2 2 5 2 3 5 2 3 5 కూడా ఉంది, 5 రాసాం. ఇప్పుడు ఇందులో పెద్దది ఏంటి? స్క్వేర్, అదే మీన్ పవర్. పెద్ద పవర్ ఏముంది? 2కి 2² 2³ 2³ పెద్దది కాబట్టి ఇది రాసాం. నెక్స్ట్ 3కి హైయెస్ట్ పవర్ 2 1, సో 2. 5కి ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ 5 power 1 ఉంది, సో 5 power 1. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి, ఇది ఏమవుతుంది? 8 9 5. సో ఇప్పుడు ఇది చూడండి, ఇదేమవుతుంది? ఇది కూడా చేస్తే 72 × 5 = 360. సో ఇక్కడ ఎల్సిఎం ఏమైంది? 360. సో ఇలా ఫ్యాక్టరైజేషన్లో కూడా మనం చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ మనకేంటి ఉన్న అన్ని నెంబర్స్ వేసుకోవాలి. రెండింటిలో ఉన్న అన్ని నెంబర్స్, దీంట్లో ఉన్న అన్ని నెంబర్స్ వేసాం. సో హైయెస్ట్ పవర్స్ వేసాం అనమాట. దీంట్లో కామన్గా ఉన్నట్లు హైయెస్ట్ పవర్స్ ఏంటున్నాయి. అంటే హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇదే ఫ్యాక్టరైజేషన్లో చూద్దాం. మళ్ళీ హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఇంతకలు ఇక్కడిక్కడ ఉన్న అన్ని నెంబర్స్ రాసాం కాకపోతే ఇక్కడ కామన్గా ఉన్న నెంబర్స్ రాయాలి. 2 3 కామన్ ఉన్నాయి. దీంట్లో 2 3 ఉంది, దీంట్లో 2 3 ఉంది. 5 ఉంది కానీ ఇందులో లేదు, సో రాయకూడదు. ఇప్పుడు ఇందులో ఉన్న లోయెస్ట్ పవర్స్ చూడండి. 2కి లో పవర్ ఏంటి? 2 power 2 కదా,
నెక్స్ట్ 3/1. సో ఇదేమవుతుంది 4 × 3 అంటే 12. సో మనకి హెచ్సిఎఫ్ కూడా వెరిఫై అయిపోయింది. సో ఇలా కూడా చేయొచ్చు. అంటే మీకు సమ్స్ వస్తే ఇది మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నానని. ఓకేనా, ఇదనమాట. ఇది కాకుండా ఇప్పుడు మనకి షార్ట్ కట్ మెథడ్ ఏంటి, ఓకేనా. ఇప్పుడు నేను షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. వీటికి ఫస్ట్ మనం 60కి 72 కదా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి పెద్ద నెంబర్ ఏంటి 72. ఒకవేళ మీకు 4-5 నెంబర్స్ ఇచ్చినా, 3-4-5 నెంబర్స్ ఇచ్చినా, అంటే ఇలా ఇంకా నెంబర్స్ ఎక్కువ ఇచ్చినా సరే ఆ రెండింటిలో పెద్ద నెంబర్ ఏంటో చూసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ పెద్ద నెంబర్ 72. 72 అనేది 60 టేబుల్ వస్తుందా, రాదు కదా. ఓకే, 72 1s are 72 అవ్వట్లేదు, అంటే 62 టేబుల్లో రావట్లేదు. 72 2s are చూడండి. ఇప్పుడు ఇదేమవుతుంది 72 2s are అంటే 72 రెళ్ళు 144, 72 మూళ్ళు 16 216, 72 4s are 288. ఇప్పుడు అంటే చూడండి 60 టేబుల్లో ఇది రాదు, 60 టేబుల్లో 144 కూడా రాదు మనకు. 2s are 120 అయిపోతుంది కాబట్టి రాదు. 3s are కూడా రాదు. 4s are కూడా చూడండి 288 అనేది రాదు. ఐ మీన్ 288 అనేది 60 టేబుల్లో రాదు. అలాగే నెక్స్ట్ చూడండి 5 360. సో ఈ 360 అనేది 6 టేబుల్, అదే ఐ మీన్ 60 టేబుల్లో కూడా వస్తుంది. అర్థమైందా. 360 అనే నెంబరు 72 ఎక్కంలో ఉంది, 60 ఎక్కంలో ఉంది. సో ఎల్సిఎం అనేది 360. ఓకే, మీకు ఇంకా ఇది అర్థం కాకపోతే నేను చెప్తుంటే తర్వాత సమయంలో కూడా మీకు అర్థం అవుతుంటుంది. ఓకే, ముందు ఏంటంటే ఈ టేబుల్ వచ్చినప్పుడు ఈ టేబుల్ కూడా రావాలి, అదనమాట మెయిన్ కాన్సెప్ట్. సో ఇలా చేసుకోవచ్చు ఎల్సిఎం అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 24 36 40. మీకు ఇందాక ఒక షార్ట్ కట్ చెప్పాను కదా, దీన్ని అలా కూడా చేయొచ్చు. కాకపోతే మనం జనరల్ మెథడ్లో ఫస్ట్ అలా చేస్తాం. 24 36 40. సో ఇక్కడ మనకి ఏ టేబుల్లో ఫస్ట్ చూసుకుందాం. నార్మల్గా 2 టేబుల్ చూద్దాం. 2 టేబుల్ 2 12 2 12s are 2 18s are 220, 2 6 2 9 2 10. ఓకే, 3 2s are 3 3s are మళ్ళీ ఇలా 2 1లో 2 3 కామన్ కాబట్టి ఇలా రాస్తాం. 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 కింద రాస్తాం. ఇప్పుడు చూడండి, ఈ మొత్తాన్ని మీరు ఏం చేయాలి, 2 × 2 × 3 × 2 × 1 × ఇవన్నీ మల్టిప్లై చేయాలి ఎల్సిఎం కావాలంటే. ఓకే, చూడండి ఇప్పుడు 2 రెళ్ళు 4 × 3 రెళ్ళు 6, 3 5 15. ఒకటి కామన్, ఒకటి ఏం చేసిన ఒకటే కాబట్టి ఒకటి అలా కొంచెం. ఓకే, ఇది ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఓకే, ఇప్పుడు ఇది ఎలాగొచ్చింది కదా, ఎలా వచ్చినప్పుడు మీరు దీన్ని మల్టిప్లై చేసి 24 × 15 అవుతుంది. సో కొంచెం కష్టం అవుతుంది మల్టిప్లై చేయడం. సో ఫస్ట్ మనం దీన్ని చేసేద్దాం. 6 15లో ఎంత అవుతుంది 90, 90 × 4 360. సో 360 అనేది మనకు వచ్చింది ఎల్సిఎం. ఓకే, ఇది ఆన్సర్ అని పెట్టాం. కాకపోతే అంత చేయడానికి మనకి ఏమైంది, టైం ఎక్కువైంది. ఓకే, టైం మీకు ఎక్కువ వేస్ట్ అయిపోతుంది కదా. సో మనకి కాంపిటేటివ్లో టైం తక్కువ అవ్వాలి. సో ఈ టైం తక్కువ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మీకు ఏం చెప్పాను ఇందాక, ఇందులో పెద్ద నెంబర్ ఏంటో చూడండి. మీకు కింద 2 నెంబర్లు ఉన్నాయి, ఇక్కడ 3 నెంబర్లు ఉన్నాయి కదా. సో ఈ 3 పెద్ద నెంబర్ ఏంటి 40. సో 40 టేబుల్ వచ్చే నెంబర్ అనేది ఈ 2 నెంబర్స్లో కూడా రావాలి. ఈ 2 టేబుల్ 24 టేబుల్లో 36 టేబుల్లో కూడా రావాలి. సో 41s are ఏమవుతుంది 40. 40 అనేది 36 టేబుల్లో రాదు, 24 టేబుల్లో కూడా రాదు. ఓకే, నెక్స్ట్ 42 2s are 80. 80 ఈ టేబుల్లో రాదు, ఈ టేబుల్లో రాదు. అలా మీరు కంటిన్యూగా వెళ్ళండి. 5s are చేయండి, ఎంత 200. 200 అనేది ఈ టేబుల్ ఖచ్చితంగా రాదు, ఈ టేబుల్లో కూడా మీకు రాదు. ఓకే, అలాగే ఇప్పుడు అలా మనం చేసుకుంటే 6 7 8 9 అలా చేసుకుంటే 9 దగ్గర 360 వస్తుంది. ఈ 360 అనేది ఈ టేబుల్ వస్తుంది, అంటే 36 × 10s are అంటే 36 10 అనేది 360 అవుతుంది, అంటే ఈ టేబుల్లో వస్తుంది. 24 టేబుల్లో కూడా అవుతుంది. ఎలాగా 24 × 15 360. ఇక్కడ మీకు తెలిసింది కదా 24 × 15 చేస్తే వస్తుందని, అందుకని నేను చెప్పాను అనమాట 360. సో ఈ 360 అనేది అంటే ఈ టేబుల్లో 360 ఉంది, ఈ టేబుల్ 360 ఉంది, ఈ టేబుల్ 360 వస్తుంది. ఏంటి లీస్ట్గా చిన్నది, మిగిలిన నెంబర్ తర్వాత కూడా వస్తుంటాయి. ఓకేనా, కాబట్టి మనకి ఇంకేంటి లీస్ట్ కామన్ మల్టిపుల్ అడిగారన్నమాట.
ఓకే, ఫస్ట్ మనకు వచ్చేది ఈ మూడింట్లో సేమ్ నెంబరు, ఈ మూడు టేబుల్లో సేమ్ నెంబర్ ఫస్ట్లో వచ్చేది లీస్ట్ ఇదే 360. సో 360 అనేది ఆప్షన్. ఓకేనా, ఇంకా ఈజీ కావాలంటే ఏం లేదు, ఈ మూడు టేబుల్లో వచ్చేది అనమాట. ఫస్ట్ 40లో 40లో 9 సార్ 360. ఆ 360 ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ ఉంది. సో 360 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. యాక్చువల్గా ఈ సమ్ చేసే ముందు ఇదే మనం ఇంకోలా కూడా చేయొచ్చు. ఓకేనా, కాకపోతే మీకు అది వెంటనే క్వశ్చన్ చూడగానే మీకు బ్రెయిన్లోకి రావాలి. బ్రెయిన్లోకి వస్తే చేయగలరు. ఇచ్చిన నెంబర్స్ అన్నింటిని మనం ఇంత పెద్ద నెంబర్ ఉన్నాయి కదా, చిన్న నెంబర్లు కన్వర్ట్ చేసుకోగలమేమో చూడండి ఫస్ట్. ఓకేనా, అలా చేయగలిగితే మనం ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ 4 6లు 24 కదా, 4 9 36, 4 10 సరిపోయిందా? సేమ్ ఇది కింద ఆప్షన్లు ఉన్నాయి కదా, ఈ ఆప్షన్లు కూడా మనం అలాగే చిన్నింటిల కింద చేసుకోవాలి. చిన్నింటిల కింద చేయడం అంటే ఏంటి, నార్మల్గా డిక్రీజ్ చేసుకోవాలి కదా, ఎలా చేసాం అలాగే చేయాలి. ఓకే, సో మనం పైన ఏ టేబుల్తో చేసాం, 4 టేబుల్ చేసాం. సో కింద కూడా 4 టేబుల్తో చేయాలి. ఈ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అనేది 34 × 30 120, 60, ఇది 90, ఇది 120. ఓకే, ఇప్పుడు మీరు ఎల్సిఎం చేయండి, ఇదే ఎల్సిఎం చేయండి. ఇందాక చేసాం కదా అలాగే అనమాట. కాకపోతే ఇక్కడ ఏ నెంబర్స్ వచ్చి ఆ నెంబర్స్కి ఎల్సిఎం చేసాం అంటే మనం నెంబర్స్ తగ్గించుకున్నాం. ఏమవుతుంది, 3 టేబుల్ చూడండి, 3 3s are 10, 2 1s are 3 5, 15 6, ఎంత 90. ఇక్కడ చూడండి మనకి ఇది ఏమవుతుంది, 3 × 2 × ఇలా 5, 3 × 5 మళ్ళీ. దీని ఆన్సర్ ఏమవుతుంది, 90 అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు 90 ఆప్షన్ దేంట్లో ఉంది చూడండి, ఇదనమాట. సో ఆప్షన్ 90 మనం ఇక్కడ మార్చుకున్న తర్వాత ఏ నెంబర్ వచ్చింది అది మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఈ ఆప్షన్లో నార్మల్ యాక్చువల్గా 90 ఉందని అది పెట్టద్దు, ఇక్కడ ఏది ఉందో అదనమాట. మనం మార్చుకున్న తర్వాత డిక్రీజ్ చేసుకున్న తర్వాత మీది ఇదేం దాంట్లో వెరిఫై చేసుకోవాలనుకోండి. ఇక్కడ చూడండి 10 1s are, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 10 టేబుల్లో ఉన్న నెంబర్ అనేది 6 9 టేబుల్లో కూడా రావాలి. 10 1 10 ఈ రెండింటిలో రాదు 10 అనేది. 10 2 20, 20 అనేది 9 టేబుల్లో రాదు, 6 టేబుల్లో కూడా రాదు. 30 దీంట్లో రాదు, 14 40 దీంట్లో రాదు. 15 60, 15 50, 50 దీంట్లో రాదు, దీంట్లో రాదు. 16 60 6 టేబుల్ వస్తుంది కానీ 9 టేబుల్లో రాదు, అంటే ఆ నెంబర్ కూడా కాదు. 17 70 రెండింటిలో రాదు. 18 రాదు. 10 9 90, 90 అనేది 9 టేబుల్ వస్తుంది, 6 టేబుల్లో కూడా వస్తుంది. 6 15 కదా. సో ఇలా అనమాట. సో మీకు అర్థమైంది కదా ఎలా చేయాలని. అలా మనం సింపుల్గా అసెంబ్ల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 36 and 84. ఓకేనా, 36కి 84కి హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండు ఫైండ్ అవుట్ చేయమని అనమాట. ఓకే, ఎల్సిఎం నేను ఎక్స్ట్రా రాస్తాను. యాక్చువల్గా ఈ ఆప్షన్స్ అనేవి హెచ్సిఎఫ్ ఆప్షన్స్ అనమాట. ఎల్సిఎం అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది ఏమవుతుంది, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం, నేను నార్మల్గా ఏం చెప్పాను, ఇలా 36 84 ఈ రెండు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. అదేంటి చూడండి, మనకి నార్మల్గా ఫస్ట్ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 2 టేబుల్ క్యాన్సిల్ అయినప్పుడు 2 ఎల్సిఎం చేసినట్టు చేద్దాం. 42s are, 2 9s are, 2 21s are. ఇప్పుడు రెండు ఒకటే టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. ఓకే, 3 3s are, 3 7s are. ఇక్కడ 3 7 ఉన్నాయి. ఈ 3 7 అని ఒకటే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి అవ్వవు. సో మనకేంటి, ఇప్పుడు హెచ్సిఎఫ్ అనేది ఈ రెండింటిలో రాదనమాట. ఈ రెండు నెంబర్లు కాదు, ఈ మూడింటిలో మల్టిప్లై చేస్తే ఏదో వస్తుంది అనమాట. 2 × 2 × 3 4 4 3 12. సో 12 హెచ్సిఎఫ్ 12. సో ఇలా చేసుకోవచ్చు. మీకు క్వశ్చన్ చూడగానే మీకు అర్థమవుతుంది డైరెక్ట్ 12 చేసేయాలని. ఎందుకంటే మీకు అర్థమైంది కదా, 12 3 ఇది అవుతుంది. ఓకే, 12 3 ఇది అయినప్పుడు 12 7 ఇది అవుతుంది. సో ఈజీగా మీకు ఆ మల్టిప్లికేషన్ తెలిసి లేదంటే ఈ వేలో కూడా చేయొచ్చు. ఓకే, మీకు అర్థమైంది కదా. హెచ్సిఎఫ్ అనేది 12. మనకి ఇప్పుడు ఏంటి, ఎల్సిఎం చేయాలి. ఓకే, ఎల్సిఎం చూడండి. ఎల్సిఎం ఏంటి, మామూలుగా జనరల్ మెథడ్లో చేద్దాం. ఇలా చేస్తే మనకి ఏమైంది, 3 7 వచ్చాయి కదా.
2 ఇంటూ లాస్ట్ ఈ 3 7 కూడా వచ్చాయి కాబట్టి అంటే ఇది ఒకటే కదా, అంటే రెండు ఒకవేళ చేయడం ఎలాగని చెప్తున్నాను అనమాట. సో మనం ఇక్కడ 3 7 కూడా తీసుకోవాలి. 3 7 అనేవి ఇక్కడ తీసుకున్నాం. సో ఇది ఏమొస్తుందో అదే ఆన్సర్ అనమాట. ఓకే, ఇదేంటి యాక్చువల్గా ఇది 21, ఐ మీన్ ఇది 12 కదా, ఇది 12, ఇది 21 మామూలుగా చేసాం అనమాట. అంటే 12 ఇంటూ 21, సారీ 12 ఇంటూ 21 ఇది చేస్తే ఏం అవసరం వస్తుంది అదే అనమాట మనకి ఇక్కడ ఎల్సిఎం. యాక్చువల్లీ నేను ఎల్సిఎం ఎక్స్ట్రా చేశాను, ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట. మనకి హెచ్సిఎఫ్ ఆప్షన్ ఇక్కడ ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఇలా చేసాం. ఇక్కడ ఎల్సిఎం మీరు చేసి ఆన్సర్ ఎంత పెట్టేయండి, కనుక్కోండి. ఓకే, మీకు ఎల్సిఎం ఎలా చేయాలో అర్థమైంది కదా. చిన్న నెంబర్స్ ఇచ్చినప్పుడు ఐ మీన్ ఇందాక చెప్పాను కదా, అలా 2 4 6 ఇలాగ ఇచ్చినప్పుడు మనకి ఎల్సిఎం ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయండి. ఇందులో ఎలా చేశాను అలా అనమాట. అంటే 6 టేబుల్ వచ్చేవి 2 టేబుల్లో రావాలి, అదేంటో చూడండి. 6 1 jar 6 ఈ రెండింటిలో రాదు. 6 2 jar 12 దీంట్లో వస్తుంది, దీంట్లో వస్తుంది. ఓకే, 12 అనేది ఎల్సిఎం అనమాట. అర్థమైంది మీకు? సో ఈ 12 అనేది ఎల్సిఎం చెప్పాను కదా, ఒకసారి మీరు వెరిఫై చేయండి. 2 1 jar 2 2 jar 2 3 jar ఇక్కడ మనకి ఏముంది 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3. సో 12 కదా వచ్చింది. సో ఇలాగనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్, ఇలా పెద్దగా అది ఇచ్చారు కదా, ఎంత పెద్దగా ఇచ్చి మనం కంగారు పడ అవసరం లేదు, ఇది ఈజీనే. ఎందుకంటే మనం ఎంత ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూసాం కదా. సో అలాగనమాట. చూపిస్తాను చూడండి మీకు. మనకి ఏం చేసాం ఇక్కడ, ఫ్యాక్టరీస్ అనే కాన్సెప్ట్ చూసాం కదా. ఓకే, ఇక్కడ చూడండి. ఫ్యాక్టరీస్ అనే కాన్సెప్ట్ చూసిన తర్వాత మనం ఏం చేసాం, ఇందులో కామన్గా ఉన్న హైయెస్ట్ చూసాం కదా, హైయెస్ట్ చూసుకుని వేసాం ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది. సేమ్ ఇందులో కూడా అంతే, మనం బిఫోర్ చూసాం కదా అదే అనమాట. సేమ్ మనకి ఎల్సిఎం అంటే ఏంటి, హైయెస్ట్ అంటే అన్నింటిలో ఉన్న నెంబర్స్ రాయాలి, రెండింటిలో ఉన్న నెంబర్స్ అన్నింటిలో రాసి అండ్ అందులో హైయెస్ట్ పవర్లు ఏమన్నా రాయాలి. హెచ్సిఎఫ్ అంటే రెండింటిలో కామన్ ఉన్న నెంబర్స్ మాత్రం రాయాలి, అందులో లీస్ట్ పవర్స్ రాయాలి. ఇప్పుడు మీ క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, చెప్తాను చూడండి. ఇప్పుడు 2 power 5 ఇంటూ 2 power ఇలా ఉన్నాయి కదా, ఇదంతా. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏంటి, ఇది చేసే ముందు మీకు ఏం తెలియాలంటే ఇచ్చిన నెంబర్లో బేస్ నెంబర్స్లో ఏమన్నా మనకి ప్రైమ్ నెంబర్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయని చూడాలి. ఇందులో బేస్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కదా, 2 5 7 2 3 5 7 2 5 7 అంటే బేస్ నెంబర్స్ అన్నీ. బేస్ నెంబర్స్ అని మనకి ఏంటి ప్రైమ్ నెంబర్సే. ప్రైమ్ నెంబర్స్ కాకుండా నాన్ ప్రైమ్ నెంబర్ ఏమీ లేదు. సో ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనం ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఒకవేళ ప్రైమ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి ఎల్సిఎం అన్నాం కదా. ఎల్సిఎం అంటే ఏంటి, అన్నింటిలో నెంబర్స్ అనేవి రాయాలి. 2 నెక్స్ట్ 3 ఇంటూ నెక్స్ట్ 4 ఏమన్నది 4 లేదు, 5 ఉందా 5 ఉంది, నెక్స్ట్ 6 ఉంది 6 లేదు, 7 ఉంది 7 ఉంది. సో ఎల్సిఎం ఇది అవుతుంది. సో ఎల్సిఎం ఇది రాసిన తర్వాత ఏంటి హైయెస్ట్ పవర్స్ అన్నాం. 2కి హైయెస్ట్ పవర్ ఏంటి 2 power 3 అన్నింటిలో చూడాలి. నెక్స్ట్ 3కి హైయెస్ట్ పవర్ ఏంటి 3 square. నెక్స్ట్ 5కి హైయెస్ట్ పవర్ ఏంటి 5 square 5 cube. ఓకే, నెక్స్ట్ 7కి హైయెస్ట్ పవర్ ఏంటి 7 power 5 ఇలా అనమాట. ఓకే ఇలా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఏంటి మనకు ఆన్సర్ అనేది 2 power 3 square ఇంటూ 5 cube ఇంటూ 7 power 5. ఓకే, ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ అడిగారు అనుకోండి, హెచ్సిఎఫ్ కూడా అడిగారు కదా. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు, ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఈ మూడింట్లో చూడండి, ఈ మూడింట్లో ఏవైతే కామన్ ఉన్న నెంబర్స్ ఆ నెంబర్స్ రాయాలి. ఫస్ట్ కామన్గా ఏంటి ఇందులో 2 2 2 రెండింటిలో కామన్ ఉంది కాబట్టి 2 రాసాం. ఇంటూ నెక్స్ట్ కామన్ ఏముంది 5 కామన్ ఉందా 5 కామన్ ఉంది. నెక్స్ట్ 7 కామన్ ఉంది, అన్నింటిలో 7 కామన్ ఉంది, ఇంకేం కామన్ లేదు. సో ఇదనమాట. ఇప్పుడు దీనికి చిన్న పవర్స్ ఏమున్నాయి, 2కి లీస్ట్ పవర్ ఏంటి 2 power 2. నెక్స్ట్ 5కి లీస్ట్ పవర్ 1 అంటే ఇక్కడ ఉంది కదా అదే అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ 7 cube 7 power cube అంటే చిన్నది ఏముంది అదే కదా రాయాలి. సో ఇలా అనమాట. ఇది హెచ్సిఎఫ్ ఈజీ ఇలా. నెక్స్ట్ ఇది మీరు చూడండి. సో ఇందులో హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం డైరెక్ట్గా. ఎల్సిఎం అంటే ఇది ఎన్నింటిలో కొంచెం ఫాస్ట్ ఇచ్చేయండి. ఈ అన్నింటిలో మనకున్న నెంబర్స్ ఏంటి 2 3 5 7 11.
ఓకే, ఇందులో కూడా మనకి ఫస్ట్ ఏం చెప్పిన ఫస్ట్ కండిషన్, ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ప్రైమ్ నెంబర్స్ ఏమి లేవు. సో లేవు కాబట్టి ఇలా వేసాను డైరెక్ట్గా. ప్రైమ్ నెంబర్స్ ఉంటే ఎలా చేయాలనేది కింద చెప్తాను. ఫస్ట్ ఇది చూడండి. హైయెస్ట్ పవర్ ఏంటి 2కి 11. సో 2 పవర్ 11, ఇది 11 అనుకోండి, 2 పవర్ 11. నెక్స్ట్ 3కి హైయెస్ట్ పవర్ ఏంటి 3 పవర్ 5. నెక్స్ట్ 5కి హైయెస్ట్ పవర్ ఏంటి 5 స్క్వేర్ ఒకటి. 7కి హైయెస్ట్ పవర్ ఏంటి 3. 11కి హైయెస్ట్ పవర్ ఇది ఒకటి ఉంది కాబట్టి 11 పవర్ 3 ఇదనమాట. ఇప్పుడు హెచ్సిఎఫ్ చేయండి. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఈ అన్నింటిలో కామన్ ఉన్న నెంబర్లు ఏంటి అవి అనమాట. 2 అన్నింటిలో ఉంది కాబట్టి 2 రాసాం. ఇంటూ 3 అన్నింటిలో ఉందా, ఉంది. నెక్స్ట్ 5 అన్నింటిలో ఉందా, లేదు. సో అంతే అనమాట, ఇంకేం లేదు. ఇక్కడ వరకు చూస్తే సరిపోద్ది. నెక్స్ట్ 7 ఇందులో ఉన్నాయి కదా, కామన్ ఉంటాయి. సో 7 కూడా లేదు, 11 కూడా లేదు. ఓకే, దీనికి లీస్ట్ పవర్స్ ఏంటి 2కి 5, 2 పవర్ 5 లీస్ట్ పవర్. నెక్స్ట్ 3కి లీస్ట్ పవర్ ఏంటి 3 స్క్వేర్. సో ఇది హెచ్సిఎఫ్ అనమాట, ఇలా చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఇదేంటి ప్రైమ్ నెంబర్. లేకపోతే ఎవరైనా మన ప్రైమ్ నెంబర్ లేని సమ్స్ చెప్తారు. ఒకవేళ ప్రైమ్ నెంబర్ ఉన్న నెంబర్ అలాంటి సమ్స్ వస్తే ఎలా చేయాలి అది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది చూడండి, ప్రైమ్ నెంబర్ ఒకవేళ మనకి ఇచ్చినవన్నీ ప్రైమ్ నెంబర్స్ ఓనే చేసాం. ఒకవేళ ప్రైమ్ నెంబర్ కాకుండా ఇలాంటి నెంబర్ ఏమైనా ఉంటే, ఓకే, నాన్ ప్రైమ్ నెంబర్స్ ఏమైనా ఉంటే అని దాని మీనింగ్ అనమాట. అది ఎలా చేయాలి చూడండి. ఇప్పుడు ఇదేమవుతుంది, ఫస్ట్ దీన్ని మనం మార్చుకోవాలి. ఎలా అంటే 2 మామూలుగా అలాగే ఉంటుంది, 5 పవర్ 3. కాకపోతే ఇక్కడ నాన్ ప్రైమ్ నెంబర్ ఏంటి 6 కాబట్టి 6ని ఎలా మార్చుకోవచ్చు మనం 6 క్యూబ్ 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 3 కింద మార్చుకోవచ్చు. ఓకే, ఇదనమాట ఫస్ట్. సెకండ్ నెంబర్ ఏంటి కావాలంటే చేయండి. ఈ రెండు చేస్తే మనకి 6 క్యూబ్ వచ్చిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 4 ఇంటూ బేస్లో మనకి ప్రైమ్ నెంబర్ కాంతి అవుతుంది చూడండి, 6 ఉంది ఇక్కడ. సో 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 6. నెక్స్ట్ చూడండి, ఇందులో ప్రైమ్ నెంబర్ ఏమైనా ఉన్నాయా, నాన్ ప్రైమ్ నెంబర్ ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఫార్ములా x పవర్ m ప్లస్ 1 ఇదే కదా. అలా 2 పవర్ 8 ఇంటూ 3 పవర్ 3 ఒక ఆర్డర్లో రాసాం అనమాట, 2 3 5 అని ఆర్డర్లో. నెక్స్ట్ 2 పవర్ 9 ఇంటూ 3 పవర్ 10 ఇంటూ ఇప్పుడు చూడండి ఇది 2 స్క్వేర్ 3 7 స్క్వేర్. ఇప్పుడు మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి మనం. డైరెక్ట్ కింద చేసినప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయకూడదు. ఇలా చేయాలి. ప్రైమ్ నెంబర్ లేనట్లు ప్రైమ్ నెంబర్ కన్వర్ట్ చేసుకొని ఎల్సిఎం చేయాలి. ఇక్కడ చూడండి, మన ప్రైమ్ నెంబర్ ఏమైనా ఉందా, ఏం లేదు. నాన్ ప్రైమ్ నెంబర్ ఏమైనా ఉందా, ఏం లేదు. మన డైరెక్ట్గా ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. ఓకేనా. క్వశ్చన్ మనం ఏం చూడాలంటే ఇచ్చిన నెంబర్లో కండిషన్, ఫస్ట్ ఇలాంటి సమస్యలో కండిషన్ ఏంటంటే ఇచ్చిన దాంట్లో నాన్ ప్రైమ్ నెంబర్ ఏమైనా ఉందా, ఉంటే దాన్ని నార్మల్గా చేసుకోవాలి. అంటే ప్రైమ్ నెంబర్స్లో మార్చుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ మార్చుకున్న తర్వాత మనం సమ్ చేయాలి. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏంటి, ఇందులో నెంబర్స్ అన్నీ ఫస్ట్ రాయాలి. 7 ఇవే కదా ఉన్నాయి, 2 3 5 7 ఉన్నాయి. సో ఇంట్లో హైయెస్ట్ పవర్ ఏంటి 2 పవర్ 9. నెక్స్ట్ హైయెస్ట్ పవర్ 3కి 10, 5కి క్యూబ్, 7కి 2 స్క్వేర్ అనమాట. హెచ్సిఎఫ్. నెక్స్ట్ ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఈ అన్నింటిలో కామన్ ఏది ఉంది అదే 2 3 కామన్ ఉంది. దీంట్లో 2 3 కామన్ ఉంది, 2 3 2 3. సో 2 3 లీస్ట్ స్క్వేరే కదా లీస్ట్ది. నెక్స్ట్ ఇక్కడ 1, మిగిలిన అన్నింటిలో 10 3 ఉంది కాబట్టి ఇక్కడ 1. సో ఇదనమాట, అర్థమైంది కదా ఇలా. సో మీకు ఇంకా మళ్ళీ ఈ సమ్స్ కావాలంటే చేసుకుని, లేదంటే నీకు కొన్ని హోంవర్క్ సమ్స్ ఇచ్చాను, ఇవి చేయండి. మీరు ఇక్కడే చేసేయండి. జస్ట్ ఈ 3 సమ్స్ ఉన్నాయి. ఫస్ట్ సమ్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మోస్ట్ నెంబర్ ఆఫ్ డివిజర్స్. ఈ కిందంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ డివిజర్స్ ఏమున్నాయని అడిగారు అనమాట. సో ఇది మీరు ఎలా చేయాలంటే ఇచ్చిన ప్రతి నెంబర్కి ఈ ఆప్షన్లు ఉన్నాయి కదా, ఈ ఆప్షన్ ప్రతి ఇంట్లోకి మీరు ఎలా రాయండి. దీన్ని ఎలా రాయొచ్చు, 1 × 99 కింద రాయొచ్చు. దీన్ని మళ్ళీ 3 × 33 కింద రాయొచ్చు. ఇక్కడ ఏంటి ఫ్యాక్టర్స్ మనకి 1 99 3 33 అంటే 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 101 చేయండి, దీనికి తక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి.
డైరెక్ట్ మనకు తెలిసిపోతుంది కాబట్టి. నెక్స్ట్ దీనికి చూడండి 176, దీనికి ఫ్యాక్టరీస్ ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. అలాగే 2 టేబుల్ వస్తుంది, ఇలా కొన్ని టేబుల్స్ వస్తుంది ఏంటి చూసి అలాగా ఇలా మనకు ఫ్యాక్టరీస్ ఎక్కువ ఏమి వస్తుందో అదే ఆన్సర్ అనమాట. సో అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మీకు ఇప్పుడే చెప్పాను, ఆ మెథడ్లో చేయండి. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్. ఓకే, హెచ్సిఎఫ్ ఆఫ్ అన్నారు కదా, ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. ఓకే, ఈ కింద ఆప్షన్ బట్టి చెప్తున్నాను అనమాట. కింద మీకు 4 ఆప్షన్లు ఇచ్చారు కదా, ఈ 4 ఆప్షన్లో ఏ ఆప్షన్తో ఇది క్యాన్సిల్ అవుతుందో చూడండి. మీరు ఇలా వేసుకుంటారు కదా, సో ఇలా వేసుకొని చేయొచ్చు. లేదంటే ఈ ఆప్షన్తో కట్ అవుతుందో చూసి, అంటే ఇప్పుడు 8తో ఈ 3 నెంబర్ డివైడ్ అయ్యనుకోండి అదే ఆన్సర్, 11తో డివైడ్ అయ్యనుకో అదే ఆన్సర్ అనమాట. సో అలా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం పార్ట్ 2లో న్యూమరేటర్ డినామినేటర్ ఉన్న సమ్స్ ఎలా చేయాలి, దానికి హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే అది చూస్తాం అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. 1 or 2 డౌట్స్ అయితే నేను డైరెక్ట్ కామెంట్లో ఆన్సర్ చేస్తాను. లేదంటే ఎక్కువ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే అది నేను సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్. 1 సెకండ్.